వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ రెహమాన్ గారు ఉన్నారు. నమస్తే సార్. సార్ చెప్పండి, ఏపీ తెలంగాణలో కొత్త ట్రెండ్ నడుస్తోంది. ఏపీలో రెడ్ బుక్ పాలిటిక్స్, తెలంగాణలో పింక్ బుక్ పాలిటిక్స్. ఈ బుక్ల గోలేంది అసలు? నిజానికి రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సినటువంటి అధికారులు ప్రభుత్వాలతో సంబంధం లేకుండా గత ప్రభుత్వాల అధికారంలో ఉన్నప్పుడు కానివ్వండి, ప్రస్తుత ప్రభుత్వాలు రెండు చోట్ల, అప్పుడు గతంలో టీడీపీ వైఎస్ఆర్సీపీ, ఇక్కడ బీఆర్ఎస్, అంతకుముందు టీఆర్ఎస్ అనండి, లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వ పాలనలో భాగస్వామ్యమైనటువంటి అధికారులు ప్రభుత్వ చట్టాలను అనుసరించి పాలనలు చేయడం లేదు. వాళ్ళంతా కండువాలు ఉండడం ఒకటే తక్కువ తప్ప మిగతాదంతా అధికార పార్టీలకు అనుకూలంగా రూల్స్ను వయలేట్ చేసి వ్యవహరిస్తున్నారనేటువంటి అంశం నిర్వివాద అంశం. మనము ఎస్హెచ్ఓలనే పోలీస్ స్టేషన్లలో చూసుకున్నా, అధికారులనే చూసుకున్నా, వాళ్ళు ఎక్కడ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కండువాలు లేని కార్యకర్తల్లాగా చాలా చోట్ల అధికారులు, పోలీస్ అధికారులు వ్యవహరిస్తున్నటువంటి తీరును మనం చూస్తున్నాం. గత ప్రభుత్వాలైనా ప్రస్తుత ప్రభుత్వాలైనా ఎస్హెచ్ఓలకు ఎన్ఓసీలు, ఎమ్మెల్యేలు నియమించేటువంటి అధికారులు వచ్చి చేరుతున్నారు. తద్వారా అంటే వాళ్ళ పోస్టింగే రాజకీయ పొలిటికల్ డిసిషన్తో రావడం చేత వాళ్ళు అధికార పార్టీకి అనుకూలంగా మరీ తొత్తులుగా వ్యవహరిస్తున్నటువంటి తీరు మనం చూస్తున్నాం. నీవు నేర్పిన విద్య నీరజాక్షణ అన్నట్టుగా ఇప్పుడు అధికారంలో వచ్చిన చోట కూడా అధికారులు అదే పద్ధతుల్లో వ్యవహరిస్తున్నారు. ఎప్పుడైతే చట్టబద్ధంగా వ్యవహరించాల్సినటువంటి అధికారులు చట్టాన్ని అతిక్రమించి వ్యవహరిస్తున్నప్పుడు, పాలకపక్షాలు ప్రతిపక్షాలుగా మారినప్పుడు వాళ్ళకు సహజంగానే కోపం వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ ఇది ప్రజాస్వామ్యానికి అధికారుల తీరు మంచిది కాదు. ఏదైతే పాలసీస్ ఉన్నాయో, ఏవైతే చట్టాలు ఉన్నాయో, ఏవైతే రూల్స్ ఉన్నాయో వీటిని తూచా ఇంప్లిమెంట్ చేయడం కోసమే రాజ్యాంగంలో అధికారపరమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. బ్యూరోక్రాట్లే కానివ్వండి, అధికారులే కానివ్వండి, చట్టపరంగా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించినప్పుడు ఈ పింక్ బుక్ కానీ లేకపోతే ఈ రెడ్ బుక్ కానీ వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి ఎక్కడో చోట మళ్ళీ అంటే ఉయ్యాల ఊగి ఊగి ఒరిజినాలిటీకి రావాల్సిందే. డెఫినెట్గా అధికారంలో ఉన్నటువంటి పార్టీలు, ప్రభుత్వాలు అధికారులను చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించేలాగా చర్యలు తీసుకుంటే ఈ ఈ ఈ బుక్స్ రాకుండా ఉంటాయి. ఈ బుక్స్ రాకుండా ఉండేందుకు రాజ్యాంగాన్ని పరిరక్షించాలి, చట్టాలను పరిరక్షించాలి. రాజ్యాంగాన్ని, చట్టాన్ని అమలు చేసేందుకు అధికారులు భారత రాజ్యాంగం ఆర్టికల్ 14 చట్టం దృష్టిలో అందరూ సమానమే అన్నటువంటి నియమాన్ని పాటిస్తే ఈ పుస్తకాలు అవసరం ఉండదండి. ఓకే, ఇప్పుడు సనాతన ధర్మం అని ఎప్పుడు చెప్పే పవన్ కళ్యాణ్ గారు కుంభమేళకు ఇంతవరకు ఎందుకు వెళ్ళలేదు? ఆయన ఏ ధర్మాన్ని ఎప్పుడు ఎత్తుకుంటారో తెలియదు. ఆయన ఒకప్పుడు నాస్తికుని అని చెప్తారు, ఒక సందర్భంలో తను క్రిస్టియన్ అని చెప్తారు, తను బాప్తిస్తాన్ తీసుకున్నామని చెప్తారు, తన పిల్లలు క్రిస్టియానిటీలో ఉన్నారని చెప్తారు, తన భార్య క్రిస్టియన్ అని చెప్తారు. మరో సందర్భంలో తాను చెగువేరా ఇన్స్పిరేషన్ ఉంది, నేను విప్లవకారుని అని చెప్తారు. అప్పటికప్పుడే తాను సనాతన ధర్మాన్ని కాపాడుతానని చెప్తున్నారు. అట్లా కుంభమేళాకు ఆయన వెళ్ళడం వెళ్ళకపోవడం అనేది ఆయన వ్యక్తిగతమైనటువంటి అంశం. చాలామంది పాపాలను తుడిచిపెట్టుకుందామని వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి పరిస్థితి కూడా మనం కుంభమేళాలో చూసాం. కాబట్టి శాస్త్రీయం భారత రాజ్యాంగం ఆర్టికల్ 51A దేశ ప్రజల్లో సైంటిఫిక్ టెంపర్ని డెవలప్ చేయమని చెప్తుంది. అంటే మనం మక్కాకు పోవడము, జెరూసలానికి పోవడము, లేకపోతే కుంభమేళాలకు పోవడము ద్వారా మన సమస్యలు పరిష్కారం కావు. ఇవి కేవలం భక్తిభావంతో ఉండాల్సినటువంటి అంశాలు. కేవలం మతం అనేది వ్యక్తిగతమైనటువంటిది. వీటిని రాజకీయాల్లోకి లాగి రాజకీయాల ద్వారా లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నాలు కొన్ని రాజకీయ పార్టీలు చేస్తూ ఉన్నాయి. మతం అన్నది కేవలం వ్యక్తిగతం. వెళ్ళడం వెళ్ళకపోవడం అనేది ఆయన వ్యక్తిగతమైనటువంటి అంశం. దాన్ని మనం రాజకీయ కోణాల్లో చూడాల్సినటువంటి అవసరం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్, హలో, వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ రెహమాన్ గారు ఉన్నారు. నమస్తే సార్. సార్ చెప్పండి, ఏపీ తెలంగాణలో కొత్త ట్రెండ్ నడుస్తోంది. ఏపీలో రెడ్ బుక్ పాలిటిక్స్, తెలంగాణలో పింక్ బుక్ పాలిటిక్స్. ఈ బుక్ల గోలేంది అసలు? నిజానికి రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సినటువంటి అధికారులు ప్రభుత్వాలతో సంబంధం లేకుండా గత ప్రభుత్వాల అధికారంలో ఉన్నప్పుడు కానివ్వండి, ప్రస్తుత ప్రభుత్వాలు రెండు చోట్ల, అప్పుడు గతంలో టీడీపీ వైఎస్ఆర్సీపీ, ఇక్కడ బీఆర్ఎస్, అంతకుముందు టీఆర్ఎస్ అనండి, లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం,
రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వ పాలనలో భాగస్వామ్యమైనటువంటి అధికారులు ప్రభుత్వ చట్టాలను అనుసరించి పాలనలు చేయడం లేదు. వాళ్ళంతా కండువాలు ఉండడం ఒకటే తక్కువ తప్ప మిగతాదంతా అధికార పార్టీలకు అనుకూలంగా రూల్స్ను వయలేట్ చేసి వ్యవహరిస్తున్నారనేటువంటి అంశం నిర్వివాద అంశం. మనము ఎస్హెచ్ఓలనే పోలీస్ స్టేషన్లలో చూసుకున్నా, అధికారులనే చూసుకున్నా, వాళ్ళు ఎక్కడ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కండువాలు లేని కార్యకర్తల్లాగా చాలా చోట్ల అధికారులు, పోలీస్ అధికారులు వ్యవహరిస్తున్నటువంటి తీరును మనం చూస్తున్నాం. గత ప్రభుత్వాలైనా ప్రస్తుత ప్రభుత్వాలైనా ఎస్హెచ్ఓలకు ఎన్ఓసీలు ఎమ్మెల్యేలు నియమించేటువంటి అధికారులు వచ్చి చేరుతున్నారు. తద్వారా అంటే వాళ్ళ పోస్టింగే రాజకీయ పొలిటికల్ డిసిషన్తో రావడం చేత వాళ్ళు అధికార పార్టీకి అనుకూలంగా మరీ తొత్తులుగా వ్యవహరిస్తున్నటువంటి తీరు మనం చూస్తున్నాం. నీవు నేర్పిన విద్య నీరజాక్షణ అన్నట్టుగా ఇప్పుడు అధికారంలో వచ్చిన చోట కూడా అధికారులు అదే పద్ధతుల్లో వ్యవహరిస్తున్నారు. ఎప్పుడైతే చట్టబద్ధంగా వ్యవహరించాల్సినటువంటి అధికారులు చట్టాన్ని అతిక్రమించి వ్యవహరిస్తున్నప్పుడు పాలకపక్షాలు ప్రతిపక్షాలుగా మారినప్పుడు వాళ్ళకు సహజంగానే కోపం వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ ఇది ప్రజాస్వామ్యానికి అధికారుల తీరు మంచిది కాదు. ఏదైతే పాలసీస్ ఉన్నాయో, ఏవైతే చట్టాలు ఉన్నాయో, ఏవైతే రూల్స్ ఉన్నాయో వీటిని తూచా ఇంప్లిమెంట్ చేయడం కోసమే రాజ్యాంగంలో అధికారపరమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. బ్యూరోక్రాట్లే కానివ్వండి, అధికారులే కానివ్వండి, చట్టపరంగా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించినప్పుడు ఈ పింక్ బుక్ కానీ లేకపోతే ఈ రెడ్ బుక్ కానీ వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి ఎక్కడో చోట మళ్ళీ అంటే ఉయ్యాల ఊగి ఊగి ఒరిజినాలిటీకి రావాల్సిందే. డెఫినెట్గా అధికారంలో ఉన్నటువంటి పార్టీలు, ప్రభుత్వాలు అధికారులను చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించేలాగా చర్యలు తీసుకుంటే ఈ ఈ ఈ బుక్స్ రాకుండా ఉంటాయి. ఈ బుక్స్ రాకుండా ఉండేందుకు రాజ్యాంగాన్ని పరిరక్షించాలి, చట్టాలను పరిరక్షించాలి. రాజ్యాంగాన్ని చట్టాన్ని అమలు చేసేందుకు అధికారులు భారత రాజ్యాంగం ఆర్టికల్ 14 చట్టం దృష్టిలో అందరూ సమానమే అన్నటువంటి నియమాన్ని పాటిస్తే ఈ పుస్తకాలు అవసరం ఉండదండి. ఓకే, ఇప్పుడు సనాతన ధర్మం అని ఎప్పుడు చెప్పే పవన్ కళ్యాణ్ గారు కుంభమేళకు ఇంతవరకు ఎందుకు వెళ్ళలేదు? ఆయన ఏ ధర్మాన్ని ఎప్పుడు ఎత్తుకుంటారో తెలియదు. ఆయన ఒకప్పుడు నాస్తికుని అని చెప్తారు, ఒక సందర్భంలో తను క్రిస్టియన్ అని చెప్తారు, తను బాప్తిస్తాన్ తీసుకున్నామని చెప్తారు, తన పిల్లలు క్రిస్టియానిటీలో ఉన్నారని చెప్తారు, తన భార్య క్రిస్టియన్ అని చెప్తారు. మరో సందర్భంలో తాను చెగువేరా ఇన్స్పిరేషన్ ఉంది, నేను విప్లవకారుని అని చెప్తారు. అప్పటికప్పుడే తాను సనాతన ధర్మాన్ని కాపాడుతానని చెప్తున్నారు. అట్లా కుంభమేళాకు ఆయన వెళ్ళడం వెళ్ళకపోవడం అనేది ఆయన వ్యక్తిగతమైనటువంటి అంశం. చాలామంది పాపాలను తుడిచిపెట్టుకుందామని వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి పరిస్థితి కూడా మనం కుంభమేళాలో చూసాం. కాబట్టి ఆ శాస్త్రీయం భారత రాజ్యాంగం ఆర్టికల్ 51A దేశ ప్రజల్లో సైంటిఫిక్ టెంపర్ని డెవలప్ చేయమని చెప్తుంది. అంటే మనం మక్కాకు పోవడము, జెరూసలానికి పోవడము, లేకపోతే కుంభమేళాలకు పోవడము ద్వారా మన సమస్యలు పరిష్కారం కావు. ఇవి కేవలం భక్తిభావంతో ఉండాల్సినటువంటి అంశాలు. కేవలం మతం అనేది వ్యక్తిగతమైనటువంటిది. వీటిని రాజకీయాల్లోకి లాగి రాజకీయాల ద్వారా లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నాలు కొన్ని రాజకీయ పార్టీలు చేస్తూ ఉన్నాయి. మతం అన్నది కేవలం వ్యక్తిగతం. వెళ్ళడం వెళ్ళకపోవడం అనేది ఆయన వ్యక్తిగతమైనటువంటి అంశం. దాన్ని మనం రాజకీయ కోణాల్లో చూడాల్సినటువంటి అవసరం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.